కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిక మీద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విరుచుకుపడ్డారు. పాల్ మీడియాతో మాట్లాడుతూ షర్మిల మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనం చేసిన షర్మిల పెద్ద తప్పు చేశారని ఆయన అన్నారు. కేవలం ఆస్తులు పదవి కోసమే షర్మిల తన పార్టీని సోనియా గాంధీకి అమ్ముకున్నారని ఘాటు ఆరోపణ చేశారు. అసలు నీకు రాజకీయాలు అవసరమా అని షర్మిల్ని కేఏ పాల్ ప్రశ్నించారు. వైఎస్ రాజారెడ్డి, ఆయన తనయుడు రాజశేఖర్ రెడ్డి తనకు బాగా తెలుసన్నారు. వాళ్ళిద్దరి ఆత్మలతో మాట్లాడుతున్నారన్నారు. వాళ్ళకి బతికుంటే, వాళ్లే గనక బ్రతికి ఉంటే షర్మిల పార్టీ విలీనాన్ని అడ్డుకునేవారని ఆయన జోస్యం చెప్పారు. షర్మిల చేసిన పనికి రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి యొక్క ఆత్మలు ఘోషిస్తున్నాయని పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. తన అన్న జగన్కి తిట్టడంతో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే షర్మిల లక్ష్యమని ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్లో తన పార్టీ విలీన సమయంలో షర్మిల డ్యాన్స్ చేయాల్సింది అని వెటకరించారు. షర్మిల వెంట మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిచ్చి కుక్కలా తిరుగుతున్నాడని చెప్పి పొడిచారు. వైఎస్ఆర్ జీవించి లేకపోయినా ఆయన సోనియా గాంధీ విడిచిపెట్టలేదన్నారు. వైఎస్ఆర్ పేరుని ఛార్జ్షీట్లో పెట్టారని ఆయన గుర్తు చేశారు. అలాగే జగన్ని జైల్లో పెట్టారని, వైఎస్ కుటుంబాన్ని సోనియా వేధించారని ఆయన చెప్పుకొచ్చారు. వైఎస్తో తనకి గొడవలు రావడానికి సోనియానే కారణమన్నారు. రానున్న ఎన్నికల్లో 170 స్థానాల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. విశాఖ ఎంపీగా తనని గెలిపించాలన్నారు. అలాగే తనకు ఫుడ్ పాయిజన్ చేశారని, చంపాలని చూస్తున్నారంటూ కేఏ పాల్ సంచలన ఆరోపణ చేశారు. ఈ విషయం మీద విశాఖ పోలీసులకి ఫిర్యాదు చేసినట్టుగా ఆయన తెలిపారు. అయితే తనను చంపాలని ఎవరు అనుకుంటున్నారో ఇప్పుడే పేర్లు చెప్పనని, అలా చెప్పాలని తాను అనుకోవట్లేదని ఆయన చెప్పడం